కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపిఓ గారు ఎం హేమలత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్యమైన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగుల రఘునాథ్, వయసు 34 సంవత్సరాలు, బసాపురం గ్రామం, ఆదోని మండలం, కమ్మి అడివేశు సేమ్ గ్రామస్తులు, వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు. దాంట్లో భాగంగా 39 లక్షలకు డీల్ కుదిరింది. దాంట్లో 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేలాగా వాళ్ళిద్దరూ డీల్ కుదుర్చుకొని దాంట్లో అతని గుర్రెడ్డితో బలవంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అతనితో ఒక ఫోన్పేలో 10,000 రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది. తర్వాత అతను ప్యారలల్గా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం. దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేనా మాకెంతో పెద్దలు తెలుసు, అధికారులు తెలుసు, మీరేం మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి కానిస్టేబుల్ని దుబ్బి ఒక కానిస్టేబుల్ని కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపడిగాయం జరిగింది. ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు మేము రిమాండ్ చేయడం జరుగుతుందండి. వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం, ఆర్టీ యాక్ట్లో ఇర్రిలవెంట్గా ఆర్టీ యాక్ట్లో పెట్టడము, వాళ్ళు కాంప్రమైజ్ కావడం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది. అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్గా కంప్లైంట్ రాలేదు. వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య కాలంలో 2 days బ్యాక్ కూడా పంచాయతీరాజ్ శాఖ డిఈ గారిని కూడా సేమ్ ఆర్టీ యాక్ట్లో అంటే ఇర్రిలవెంట్ పర్సనల్ డేటా అడిగి ఆమెను కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది. వాళ్ళని ఈరోజు 11 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయడం కనుక చాలా మంది పిటిషన్ మెంబర్స్ లిటిగెంట్స్కి నేను ఒకటే చెప్తున్నాను, నిస్వార్థంగా చేస్తే ఓ సరాసరి ఏదైనా ఇట్లా స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా, డబుల్ డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్ట పరిధిలో ఎంతవరకు కట్టి యాక్ట్ చేయాలో అంతవరకు కట్టి యాక్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సార్, వీరందరూ ఫిర్యాదు చేస్తారు. ఎవరైతే మొబైల్ ద్వారా ఫిర్యాదు చేశారో వీరందరూ వాళ్ళు రాతపూర్వకంగా ఎవరికి ఫిర్యాదు లేదు. మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది, కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు. సరే, ఇదంతా చర్చ మధ్యవర్తి ద్వారా జరిగిందా లేకపోతే ఎట్లా మధ్యవర్తి? డైరెక్ట్ వాళ్ళు గుర్రెడ్డి అనేవాడు గుర్రెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్, అడివేశ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చర్చ. ప్లేస్ వచ్చేసి శ్రీనివాస్ భవన్ పక్కల ఏంటది కృష్ణ భవన్.